ప్రతిదినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9550504718, 9030757571. ఈరోజు అంశము ఏంటి? ఫస్ట్ నేను విధవరాళ్ళ కూడిక అని పెడితే నాకు మంచిగా అనిపించలే. విధవరాళ్ళు ఏంటి? ఎవ్వరు విధవరాళ్ళు కాదు, అందరికీ ప్రభు భర్తగా ఉన్నాడు కదా. ఈ లోకరీతిగా ఉన్న భర్త ఉన్నా సుఖం లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు కదా. ఉన్నదే ఒక పెద్ద బరువుగా మారిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అసలు లేకుంటే బాగుండని అనుకున్న స్త్రీలు కూడా ఉంటారు. ఎందుకంటే నిత్యం బాధ పెడుతూనే ఉంటారు, మొట్టకాయలు వేస్తూనే ఉంటారు, కొడుతూ ఉంటారు, కొన్నిసార్లు డబ్బులు ఇవ్వరు, కొన్నిసార్లు హింసిస్తూ ఉంటారు, చెడ్డ మాటలు ఆడుతుంటారు, బూతులు ఆడుతుంటారు. పరస్త్రీ సంబంధంతో ఇల్లంతా నరకంగా చేసిన పురుషులు ఎంతోమంది ఉన్నారు. తాగి తప్పదాగి ఇల్లు నరకంగా చేసేవారు ఉన్నారు. వాటితో ఏం ప్రయోజనం? అసలు సంతోషంగా ఉండే మరి కాపురము పాడైపోతే ఇంట్లో ఆడదానికి నెమ్మదే ఉండదు. ఉన్నట్టే కాదు, లేనట్టే కదా. ఉన్నాడు కానీ లేనట్టే. ఏంట్లో మరి సహాయం లేదు, ఒక మనసు అర్థం చేసుకున్నట్లేదు, ఒక ముచ్చట లేదు, మురిపం లేదు. అంటే ఏం లాభం? ఉన్నాడు, అందరి దృష్టిలో ఉన్నాడు ఒక పురుషుడు అని ఉంటుంది, కానీ వారికి వల్ల ఏం ప్రయోజనం ఉండదు. అట్టి వారిని కూడా దేవుడు ఆదరిస్తాడని చెప్పి నేనేం చేసినానంటే, ఇది విధవరాళ్ళ కూడిక ఉండొద్దు, విధవరాళ్ళకు మరి ప్రత్యేకమైన సందేశం ఇవ్వాలి, అంతేగాని స్త్రీలందరూ రావాలని మళ్ళీ మార్చేసిన స్త్రీల కూడిక అని పెట్టినాను. ఇంట్లో విధవరాళ్ళు, ఒంటరి మహిళలు, భర్త విడిచిన స్త్రీలకు ప్రత్యేకమైన సందేశం ఇవ్వాలని ప్రభు ప్రేరేపించినాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. స్త్రీ అన్నప్పుడు ఈ లోకంలో స్త్రీలు అంటే దేవుని యందు భయభక్తులు గలవారు ఉన్నారు, భయము లేనివారు ఉన్నారు, బరి తెగించిన వారు ఉన్నారు, మరి చెడిపోయిన స్త్రీలు ఉన్నారు, మంచి ప్రవర్తన గలవారు ఉన్నారు, కష్టపడేవారు ఉన్నారు, సోమరిపోతులు ఉన్నారు, మరి నిద్రపోతులు ఉన్నారు, తిరుగుబోతులు ఉన్నారు, వదరుబోతులు ఉన్నారు, పోతులు మరి పోతురాండ్లు అనాలన్నా వీళ్ళని ఏమనాలి? వీళ్ళు ఇలా కుటుంబాలు పాడు చేసుకున్న వాళ్ళు ఉన్నారు, దేవుని మాటకు లొంగని వారు ఉన్నారు, మనుషుల భయం లేని వారు కూడా ఉన్నారు. అంటే ఇలాంటి స్త్రీలు కూడా ఉన్నారు. కానీ ఎట్టి స్త్రీకైనా మరి ఆదరించే దేవుడు ఒకడు ఉన్నాడు. వారు మారు మనసు పొందితే ప్రభువుకి ఎంత సంతోషం. మరి దేవుని వాక్యం వింటే మరి ఎంత మేలు. అయ్యో ఇశ్రాయేలు నా మాట వినిన ఎడల ఎంత మేలు. కానీ అట్టి వారిని కూడా మనము మరి వెలుగుతో నింపాలి. ఆ బాధ్యత మనకుంది. వాక్యము ఎవరికి ఎక్కువగా ఉన్నదో, మీ హృదయంలో వాక్యం ఉంటే మీరే జవాబుదారులు. యు ఆర్ మోర్ అకౌంటబుల్ టు గాడ్. నీకున్న వాక్యం మరి అట్టి స్త్రీలకు ఇవ్వాలి కదా. వాళ్ళకు వాక్యం లేకుండా వారు త్రోవ తప్పిపోతుంటే నీకు అన్నీ తెలిసి నువ్వు చూసుకొని ఎలాగుంటావు. కాబట్టి తప్పకుండా అట్టి స్త్రీలతో దేవుడు మాట్లాడాలని ప్రార్థన చేసి ప్రయత్నం కూడా చేయాలి, వాళ్ళను వెలుగులోకి నడిపించాలి. స్త్రీ మీకు తెలుసు, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అ ఫ్యామిలీ. కుటుంబంలో స్త్రీ పాత్ర చాలా ఘనమైంది, సంఘంలో కూడా స్త్రీ పాత్ర చాలా ఘనమైంది, సమాజంలో ఘనమైంది. మరి లోక రక్షకుడు ఈ లోకానికి రావాలంటే దేవుడు ఒక స్త్రీని ఎన్నుకున్నాడంటే యూ కెన్ ఇమాజిన్ హౌ ఇంపార్టెంట్ ద స్టేటస్ ఆఫ్ ఏ ఉమెన్. దేవునికి ఒక స్త్రీతో పని అయింది రక్షణ మార్గంలో, రక్షణ ప్రణాళికలో ఒక స్త్రీ ఎన్నికైంది చూడండి. కాబట్టి స్త్రీ అన్నప్పుడు చిన్న చూపు కానీ, చౌకగా చూడడం కానీ, చౌకగా మాట్లాడడం కానీ చేయదు. స్త్రీమూర్తి అంటే ఆమె మరి అన్యులైతే లక్ష్మీదేవి అంటారు వాళ్ళు. అంటే అంత అద్భుతమైన శక్తి గలది స్త్రీ. అంటే ఆదిశక్తి అంటారు. సృజనాత్మకమైన శక్తి ఆమె ఉంది. ఆమెకు ఒక ఎక్స్ట్రా ఆర్గనే పెట్టినాడు దేవుడు. పురుషుడి కంటే ఏంటది ఆర్గన్? గర్భసంచి. పురుషులకు ఉందా అది? లేదు. అందుకే మనం అన్నిట్లో కొద్దిగా ముందున్నాం అనమాట. దేవునికి స్తోత్రం. అయితే గర్భసంచి, గర్భఫలము, మరి ప్రసవ వేదన వాళ్ళకి తెలుసా?
ప్రసవ వేదన గురించి నువ్వు చెప్తే వాళ్ళకి అర్థమవుతుందా? అర్థం కాదు. అందుకే వీఆర్ మోర్ ప్రివిలేజ్డ్ ఇన్ ఎవ్రీ వే. బైబిల్లో కోకులుగా ఉంది స్త్రీకి ప్రాధాన్యత ఉందని. యేసుప్రభు పరిచర్యలో స్త్రీని ఎప్పుడు చౌకగా చూడలేదు, అదొక పెద్ద సత్యం. ఆయన స్త్రీ యొక్క కన్నీరు తుడిచినాడు, అది ఇంకో సత్యం. ఆయన స్త్రీని పరిచర్యలో వాడుకున్నాడు, అది మరి ఒక సత్యం. స్త్రీలు ఇద్దరు ఏడుస్తుంటే ఆయన కూడా ఏడ్చినాడు. ఎవరది? మార్తా మరియలు ఇద్దరు ఏడుస్తుంటే యేసుప్రభు ఏం చేసినాడు? ఏడ్చినాడు. అంటే స్త్రీలతో ఆయన ఏడుస్తాడని తెలుసుకోవాలి. మరి ఆయన కనికర సంపన్నుడు. రోగి అయిన స్త్రీ ఆయన దగ్గరకు వచ్చింది, 12 సంవత్సరాలు రక్తస్రావం గల స్త్రీ. అంటే యేసుప్రభుకు ఈజ్ అన్ ఆల్ నోయింగ్ గాడ్ కదా. స్త్రీ యొక్క శారీరకమైన దౌర్బల్యాన్ని కూడా ఆయన లెక్కలోకి తీసుకుంటాడు కదా. లోకరీతిగా చూస్తే రక్తస్రావం గల స్త్రీని అసలు ఇంట్లో ముట్టు అని కిచెన్లో కూడా రానియరు, సపరేట్గా పెడతారు. కానీ యేసుప్రభు ఆమెను వచ్చి ఆయనను ముట్టుకుంటే కూడా ఏమనలేదు, బాగు చేసి పంపినాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. దయ్యం పట్టిన స్త్రీని బాగు చేసినాడు ఆయన. 7 దయ్యాలు చేత బాధపడే మగ్దలేని మరియను ఏం చేసినాడు? బాధపడినాడు. ప్రశంసించినాడు, ఆమె సేవను ప్రశంసించినాడు, ఆమెకు మొట్టమొదటి ప్రత్యక్షత ఇచ్చినాడు, దయ్యముల చేత పీడింపబడిన మరియకు విడుదల ఇచ్చినాడు. అంటే ఎంత గొప్ప కార్యాలు చేసినాడు ప్రభు స్త్రీల పట్ల. ఒక వంగిపోయిన ఒక వృద్ధాప్యురాలు వచ్చి 2 కాసులు కానుక పెట్టలేస్తే కూడా ఆమెను ఏం చేసినాడు? చూసినాడు. 18 సంవత్సరాలు నడుము వంగిపోయిన స్త్రీ సమాజ మందిరపు మరి చివరి భాగంలో వచ్చి వాక్యం వింటుంటే ఆమెను కూడా చూసి ముందుకు రమ్మని పిలిచినాడు. ఆమె మీద చేతులుంచి ఆమెను ఏం చేసినాడు? నిఠారుగా నిలబెట్టినాడు. దేవుని స్తోత్రం. అందుకే నేను అంటున్నాను, ఈరోజు వంగిపోయిన స్త్రీలు, కృంగిపోయిన స్త్రీలు, లొంగిపోయిన స్త్రీలు, ఇలాంటి స్త్రీలు ఉన్నారు ఇక్కడ చాలామంది. ఇలాంటి స్త్రీలకే శుభవార్త. నీ కృంగుదల నుండి, నీ వంగుదల నుండి, నీ లొంగుదల నుండి ప్రభు ఒక్కడే నిన్ను ఇంతగా ప్రేమిస్తాడు, ఆయన విడిపించగలడు. దేవునికి స్తోత్రం. అంటే మరి చూడండి, ఒక స్త్రీ వచ్చి పాదాల దగ్గర, యేసుప్రభు పాదాల దగ్గర వచ్చింది, కుమార్తెకు దయ్యం పట్టిందండి. కనాను స్త్రీ వచ్చింది. ఆమెకు ఎందుకు ఆమె పురుషుడు ఆమె వెంబడి రాలేదని నేను అనుకున్నా. అప్పటి నుండే ఉంది ఒంటరి పోరాటం స్త్రీలకు. మరి పిల్లకి బాగాలేదంటే ఇద్దరు పోతారు కదా. మరి ఇంటికి వచ్చింది ప్రభు, చాలా దూర ప్రయాణం చేసి వచ్చిందండి. ఒంటరి మహిళ, కుమార్తె భారం అంతా ఆమె మోస్తుంది, దయ్యం పట్టింది. ఇప్పుడు ఏం చేయాలి? నేను ప్రభు సన్నిధి పోవాలి. వచ్చింది, విడుదల పొందినది ప్రభు. ఒక మంచి మాట అంటే, అమ్మ నీ విశ్వాసం చాలా గొప్ప, నీ కోరిక చొప్పున నీకు కలుగునుగా. ఎంత మంచి మాట. అలాగే చెప్పండి, మీకు గుర్తొచ్చిన స్త్రీలందరి పేర్లు చెప్పండి. ప్రభు దగ్గర వచ్చి విడుదల పొందిన వారు. పేతురు అత్త అంటే జ్వరంతో బాధపడుతుంది. ఆమె కూడా ఒక విధవరాలు ఉండొచ్చు. జ్వరం వచ్చింది, భర్త లేడు, ఆమెను పరామర్శించడానికి, ఆమెను స్పర్శించి ఆమెకు మంచి ముద్దు ముచ్చట మాటలు పిలకడానికి లేడు. కానీ ఆమెను కూడా దృష్టించి ఆమె ఇంటికి వెళ్ళి ఆమెను ఏం చేసినాడు? స్వస్థపరిచి పడక నుండి లేవనెత్తాడు. జెబెదయి కుమారులు ఇద్దరు, ఆమె తల్లి సలోమి వచ్చి, ఆమెకు పెద్ద ఆశ, తీవ్రమైన కోరిక ఏంటంటే, నా 2 కుమారులు ఇద్దరు కూడా యేసుప్రభు కుడివైపున ఎడవైపు ఉండాలి పరలోకంలో. అంటే ఆమెకు చాలా, షీజ్ అన్ అంబిషియస్ ఉమన్. ఎంత ఆశ అంటే పిల్లలు అంత పైకి రావాలని ఆశ. అటు తల్లులు ఉన్నారు ఇక్కడ. ఆధ్యాత్మికంగా నా పిల్లలు ఎదిగిపోవాలని ఎంతమంది దేవుని సంఘంలో చేతులు ఎత్తాం. దేవుని స్తోత్రం. నాకు 2 కుమారులు, 2 చేతులు ఎత్తుతున్నా. అయితే అలా కూడా ఆశపడాల. ఏవా ఆధ్యాత్మికంగా నా బిడ్డలు ఎత్తుకు ఎదగాల అని ఆశ కలగ. అట్టి స్త్రీ ఆశ కూడా నెరవేర్చినాడు. సమరయ స్త్రీ, ఆమె పాపాత్మురాలు. ఆమె విధవరాలు కాదు, పాపాత్మురాలు. బైబిల్లో విధవరాలు లేదా? పేరేంటి? పాపాత్మురాలు. అంటే సూపర్లేటివ్ డిగ్రీ అన్నమాట. ఎంతోమంది భర్తలు ఆమె. కానీ యేసుప్రభు కరెక్ట్ లెక్క చెప్పినాడు. నీకు ఎంతమంది భర్తలు ఉన్నారు? 5. ఇప్పుడు ఉన్నవాడు కూడా భర్త కాదు. అదేం లెక్కనో మరి. అంటే ఈమెకు భర్తలకు ఉండేవారు ఉన్నారు, ఉంచుకున్నవారు కూడా చాలామంది ఉన్నారు. అంటే చూడండి, ఇట్టి స్త్రీని కూడా ప్రభు వదిలిపెట్టలేదు. ఆమెను మరి ఆమె తప్పు ఆమె నోటి ద్వారా వలికిచ్చినాడు. తప్పు ఒప్పుకున్నది ఆమె. తప్పు చేయడం కంటే తప్పు ఒప్పుకోవడం చాలా గొప్పది. ఒప్పుకున్నది ఆమె. అరే ఎవరైనా నా జీవితం అంతా చెప్పేస్తున్నాడని. ఆమెకు ప్రభు 7 మర్మాలు బయలుపరుస్తాడు. ఎందుకు ఆ స్త్రీని అంతగా ప్రభు గౌరవించినాడని నేను అనుకుంటున్నాను. అంటే ఆమె పాపాత్మురాలు. ఆమెకు నేను మెస్సయ్యనని చెప్పినాడు.
ఆత్మతో సత్యంతో ఆరాధించే విధానం నేర్పించినాడు. జీవజలపు ఊటను నేనే అన్నాడు. ఇంకా ఇలాగ 7 మర్మాలు బయలుపరిచాడు. అంటే ఆ రోజుల్లో రబ్బోనీలు లేరా, యాజకులు లేరా, గొప్పవారు లేరా? మర్మాలు బయలుపరిచింది. అంటే యేసు క్రీస్తు అందరికీ ప్రభు. ఆయనలో పక్షపాతము లేదు. స్త్రీ అని పురుషుడని కొన్ని పురుషులకే బయలుపరుస్తాడు. నేను ఒప్పుకోను దాన్ని. మరి 7 మర్మాలు నేను మెస్సైనని బయలుపరిచింది స్త్రీకే. పునరుద్ధానము నేనే, జీవము నేనే అని బయలుపరిచింది ఎవరికి? మార్తకు బయలుపరిచి స్త్రీ. అంటే ఆయనకి ఏ పక్షపాతం లేదు. ఆయన ఆపద్బాంధవుడు, ఆపదలో నమ్ముకొనదగిన సహాయకుడు. నీవు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. అందుకే నీవు ఇబ్బందుల్లో ఉన్నా, ఇరుకులో ఉన్నా నీవు ఆయనను నమ్ముకోవాలి, ఆయనకు ప్రార్థన చేయాలి. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, నీ ప్రార్థనలకు తప్పకుండా జవాబిస్తాడు, నిన్ను ఆదుకుంటాడు, శత్రువుల ముందు భోజనం వల్ల నీకు సిద్ధపరుస్తాడు. ఇప్పుడు ఒకటి, ఆయన సన్నిధి చాలా ముఖ్యం. ఆయనే నీకు భర్తగా ఉంటాడు. నేను ఒక ప్రసంగం చేసినాను, ఆయన పేరు భర్త అని. హిస్ నేమ్ ఈజ్ హస్బెండ్. ఏషియా 54. అంటే ఈ లోకంలో మనల్ని ప్రేమించేవారు ఉంటారు తప్పకుండా. అది ఎవరైనా కానీ మనల్ని ప్రేమిస్తారు, ఆదరిస్తారు, గౌరవిస్తారు. కానీ మనతో ఉండలేరు కదా వారు. రాత్రింబగళ్ళు ఉంటారు వాళ్ళు. కానీ రాత్రింబగళ్ళు అనుక్షణం నీతో ఎల్లకాలం సదాకాలం ఉండేది ఎవరు? యేసు ప్రభు. అంటే ఆ సన్నిధి కోరుకోవాలి నువ్వు. అందుకే మనం 1550 ప్రేయర్ సెల్స్ తెరిచినాం. ఎవరి సన్నిధి దింపుకోవడానికి? యేసు ప్రభు సన్నిధి దింపుకోవాలి. పేర్లు పెట్టినాను, ఇన్ని పేర్లు 1550 పేర్లు పెట్టినాం. ఆ పేర్లు కూడా దేవుడు ఇచ్చినాడు నాకు, బైబిల్ పేర్లు. కాబట్టి భర్త లేడు, నేను విధవరాలను, లేక భర్త ఉన్నాడు నాకు సాయం చేయడం లేదు, భర్త నన్ను విడిచిపెట్టినాడు, నాకు ఎవ్వరు లేరు, మరి నాకు ఇబ్బందిలో ఉన్నాను, ఆయన పట్టించుకోవడం లేదు, ఉన్నా కానీ లేనట్టే. ఇలాంటి వాళ్ళందరూ ఎవరిని ఆశ్రయించాలా? లేదు లేదు అనకుండా ధైర్యంగా అనాలి, నాకొకడు ఉన్నాడు. చెప్పండి అన్నమాట. ఎవరైనా కొడితే తిడితే నన్ను అడగొద్దు, చెప్పాలా నాకొకడు ఉన్నాడు. అరే వెంటనే మీ ఆయన బ్రతుకుంటాడుతో, ఎవడు వాడు నాకు తెలియకుండా నీకున్నవాడు మీదికి చూపెట్టాలా చేయి. ఏంటి అటుకు మీద కూర్చున్నాడంటే కాదు, ఆకాశం అందున్నవాడా నీ తట్టు నా కన్నులు ఎత్తుచున్నా. హల్లెలూయా. 123వ కీర్తనలో దావీదు భక్తుడు, ఆకాశం అందు ఆసీనుడైన వాడా నీ తట్టు నా కన్నులు ఎత్తుచున్నా. దాసురాలి కన్నులు యజమానురాలి చేతి తట్టు ఎత్తున్నట్టు, ఒక దాసుడు యజమాని చేతుల తట్టు చూసినట్టు నువ్వు నన్ను కటాక్షించేంత వరకు, కరుణించేంత వరకు నా కన్నులు నిన్ను చూస్తాయి. హల్లెలూయా. మరి ఆయన సన్నిధి. రెండవది పరిశుద్ధత, చాలా ప్రాముఖ్యం. విధవరాళ్ళు పవిత్రంగా ఉంటే నీ పిల్లలందరూ పైకి వస్తారు. దేవునికి స్తోత్రం. నువ్వు దారి తప్పినవంటే పిల్లల కార్యం అధోగతి పాలైపోతుంది. యు ఆర్ నాట్ సెట్టింగ్ ఎ గుడ్ ఎగ్జాంపుల్ టు యువర్ చిల్డ్రన్. నువ్వు నిష్టగా ఉండాలి. నువ్వు ఒక మంచి మాదిరి నీ తండ్రి లేని పిల్లలకు, నీ పిల్లల కడుపును పుట్టిన పిల్లలు పేగు దించుకొని వచ్చినారు. సెట్ ఎ వెరీ గుడ్ ఎగ్జాంపుల్. నువ్వు వంకర పోయినావా, పిల్లలందరూ అదే దారి. చాలా శిక్ష వస్తుంది. విధవరాళ్ళందరూ ప్రభువుని ఆశ్రయించాలి. బైబిల్లో ఉన్న మాట చెప్తున్నా, నేను నా మాట కాదు, నా మాట ఏది చెప్పను నేను. నా మాటలు ఏం పస ఉంటుందని నేను ఒక మానవురాలు. నేను మాట్లాడేదంతా ఎవరి మాటలు? దేవుని మాటలు. బైబిల్లో ఇర్మియా గ్రంథంలో నా ఆలయంలో ఉన్న విధవరాళ్ళందరూ నన్ను ఆశ్రయించాలి, వేరే మార్గం లేదు. నాకు తెలుసండి, ఒక విధవరాలు చాలా కష్టజీవి, కష్టపడుతుంది, భర్త లేడు, పిల్లలు 4 పైకి తెచ్చేది, అంత బాగుంది. కానీ దొంగ బుద్ధులు ఉన్నాయి. భర్త లేడు, ఆమె అనుకుంది దొంగతనం చేసి పిల్లలు పైకి దేవాలని. అది జరిగే కార్యమా? అది ఇది మెల్లగా కొట్టేసేది. వంట వండుతుంటే మెల్లగా తీసి దాచిపెట్టి కింద పోయేటప్పుడు అన్నం మీద పెట్టుకొని పోయి చేసేసి నాకు చాలా వికారం అనిపించింది. అడిగితే ఇవ్వమా? ఎందుకు ఇవ్వం? కానీ ఇలాంటి వంకర పనులు చేసేది. నేను అప్పుడే చెప్పిన, ఇది నువ్వు యు ఆర్ గోయింగ్ ఆన్ ఎ రాంగ్ పాత్. దేవుని శిక్ష వస్తుంది. దేవునితో ఆటలాడి ఎవ్వరు గెలవలేరు.
నువ్వు సొంత తెలివితోటి నీ పిల్లల పైకి దేవతాం అనుకోకు. నీ అక్కర్లన్నీ తీర్చే శ్రీమంతుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నీకు అడిగిన దానికంటే ఎక్కువ ఇస్తాడు దేవుడు. ఎందుకు ఈ చిల్లర పనులు చేస్తున్నావు? పిల్లల మీదకి వస్తుంది శాపం, జాగ్రత్త అని చెప్పిన ఆమె దేవుని సేవకురాలు చెప్పిన మాటలు తప్పకుండా అది రూఢిపరుస్తాడు దేవుడు అని తెలియదేమో మరి. ఆమెకు జాదా హుషారి మౌత్కి నిషాని. జాదా హుషారి, ఇది కొట్టిందాం అది కొట్టిందాం, అప్పుడు నా పిల్లలు పైకి వస్తారు. రానే రారు, అధోగతి పాలవుతారు. మీలో అలాంటి పనులు ఉన్నాయంటే ఈ రోజే క్షమాపణ అడగాలి దేవుని. ఈ రోజే నువ్వు కన్నీళ్లతో ప్రభు పాదాల మీద పడి నేను చేసిన తప్పని ఒప్పుకోవాలను. లేకుంటే నీ పిల్లల్ని చేతికి గిట్టరు. ఇది దేవుని మాట. ఇది ఆమె 2 కుమారులు 40 సంవత్సరాల వయసులో చనిపోయారు. నీకు దేవుని వాక్యం నీ చెవులో పడ్డప్పుడు దానికి విధేయత చూపాలి. విధేయులైన వారికి ఆశీర్వాదాలు పరలోకమే చించేస్తాడట దేవుడు. జాలనంతగా ఇచ్చేస్తాడట దేవుడు. అంతే. ఇప్పుడు ఆయన భర్త అంటే మనం ఎవరండి? ఆయనకు భార్య. అంత సంబంధం చెప్పిట దేవుడు. ఇంక అంతకంటే బంధం ఏదైనా ఉందా నాకు అడగండి. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, భార్య భర్తల మధ్యలో ఉన్నంత బంధం ఈ లోకంలో ఎవరితో నన్ను ఉంటుందా? ఆ భర్త స్థాయిలో ఎవరు ఉంటానంటున్నాడు? ఆయనే నీ సమస్తంగా మారిపోతానంటున్నాడు. ఇంకా శ్రీమంతుడు, సర్వ సృష్టికర్త, లోక రక్షకుడు, ఆకాశం భూమిని సృజించిన వాడు, ఆయన నీకు భర్త అయినప్పుడు నువ్వెందుకు ఈ చిన్న చిన్న చటాక్ బుద్ధులు చూపెడతావు? ట్రస్ట్ ఇన్ హిమ్. ఆయనలో నీ విశ్వాసం వేరుపారి ఉండాలి. ఆయన నమ్ముకున్న వారు ఇంతవరకు చెడిపోలేదండి. హల్లెలూయా. ఆయన నమ్మకాన్ని వమ్ము చేసే దేవుడు కాడు. చేతులు పట్టుకుంటానంటే పట్టుకుంటాడు, నడిపిస్తానంటే నడిపిస్తాడు, ఇస్తానంటే ఇస్తాడు. ఇంకెందుకు ఇది విపరీతమైన బుద్ధులకు సాతాను ప్రేరణ? అది నిన్ను పడేయడానికి. లేవాల వెంటనే పడినావేమో కానీ లేచి దొరుకుకోవాలి. కాదు ఈ పని నేను చేయను, ఇంకోసారి నేను సత్యమైన మార్గంలో నడిపిస్తాను. ఒకసారి ఈ హాస్పిటల్లో పడే నర్సు ఎన్ని తెచ్చింది బ్యాండేజ్లు. మా అమ్మ అప్పుడు పడక మీద ఉంది. బ్యాండేజ్లు, డెటాల్స్, అది సిరింజ్లు, ఆమెకి ఇన్సులిన్ ఇచ్చారు. ఇది ఎక్కడ నుండి తెచ్చినావు? ఇది మా హాస్పిటల్ తెచ్చిన. సార్ నాకు ఉంది, ఇది నేను ముట్టుకొనేది తీసుకుపోయేది. ఇదే నేర్చుకున్నావు నువ్వు యూపీఎఫ్లో? తిప్పి కొట్టేసినాను నేను తీసుకోలేదు. ఎందుకు? పరుల సొమ్ము ఎప్పుడు మనము ఆశించం. 10 ఆజ్ఞల్లో ఒకటి అది. 1 ఆఫ్ ద కమాండ్మెంట్స్, 10 కమాండ్. పరుల సొమ్ము నీకెందుకు? నిన్ను దేవుడు ఒక శ్రీమంతురాలుగా చేయడా? ఆయనకి ఏదైనా కొదోనా? అలాంటి పనుల జోలికి పో. పర పురుషులను కూడా ఆశించొద్దు నన్ను అడిగితే. ఏదో భర్త లేడని చెప్పి వేరే పురుషుని ఆశిస్తే ఆ పురుషునికి వేరే భార్య పిల్లలు లేరా? ఎంత అన్యాయం! వేరే కుటుంబంలో జొరబడితే ఆ కీడు నీ వాకిట్ నుండి తొలగిపోదు. ఎందుకు? నీకు దేవుడే నీ ప్రియుడు, ఆయనే నా ప్రియుడు, ఇతడే నా స్నేహితుడు, ధవళ వర్ణుడు, రత్నవర్ణుడు, 10,000లో అతి కాంక్షణీయుడు, ఇతడే నా ప్రియుడు, ఇతడే నా స్నేహితుడు. చక్కని యేసు వంటి సుందరుడు ఎక్కడ ఉన్నాడు ఇంకా? అంతేగాని వ్యభిచారం. అదే ఒక స్త్రీ వచ్చి అన్నదన్నమాట, ఈ పంత దెబ్బలు, తలకు గాయాలు. ఏందమ్మా ఇట్లా గాయాలు ఎందుకు అయ్యి నీకు అంటే? నువ్వు కష్టజీవి, మంచిగా కష్టం చేసి బతుకుతావు, ఏమైంది నీకంటే? అమ్మ నీ దగ్గర మాత్రం నేను అబద్ధాలు ఆడలేను. నిజమే, నా దగ్గర అబద్ధాలు ఆడలేరు. వచ్చి నిజం ఒప్పుకుంటాను. ఏమైంది? భర్త లేడు కదమ్మా, 2 పోరోళ్ళు నా మాట వింటలేరు అని చెప్పి వాడు యూనియన్ లీడర్ అంటే ఎవడోనంట, వాడిని పెట్టుకున్నామా నేను. పెట్టుకొని వాడు ఒక దుర్మార్గుడు తాగి వచ్చి నన్ను కొడుతున్నాడు. నా జీతం అంతా వాని చేతులు పెట్టాలంట, పిల్లలకు ఖర్చు చేయొద్దంట. చూడండి, గొయ్యి దొబ్బుకొని దాంట్లో పడ్డది. ఎవరో గొయ్యి దొవ్వలేదు, ఈమెనే తన గొయ్యి తన దొవ్వుకు కొట్టి చంపుతున్నాడమ్మా. ఇప్పుడు నేను వాడిని ఎల్లగొట్టేసిన, పిల్లల్ని ఒక దగ్గర పెట్టి ఇల్లు తాళం వేసిన అనేది. నీకు ఇప్పటికైనా బుద్ధి వెలిగింది కదా? వాని ద్వారా నీకు నష్టం వచ్చిందా, లాభం వచ్చింది? అడిగిన లాభం ఏడొచ్చిందమ్మా? చూడమ్మా ఇక్కడ, ఇది ఇంకో పని నాకు పెట్టినవా అన్నీ చూడడానికి? నువ్వు చేసిన తప్పు. ఇంకెప్పుడు ఇలా చేయొద్దని నూనె నేనే రాసి ఆ గాయాలన్నీ మంచిగా చేతితో ముట్టి ప్రార్థన చేసి కొద్దిగా అన్నం పెట్టి కొద్దిగా గిఫ్ట్ ఇచ్చి పంపిన. చూడండి, ఇలాంటి జోలికి పోదు. అపవిత్రమైనది ముట్టుకోకూడదు నువ్వు. ఎందుకంటే పరిశుద్ధత లేకుండా ఎవడు దేవుని కార్యాలు చూడడు, దేవుణ్ణే చూడడట.
ఇది వాక్యంలో ఉంది. నిన్ను విడువను, నిన్ను ఎన్నడూ నేను ఎడబాయనని ఆయనే చెప్పాను కదా. మళ్ళీ ఎందుకు అనుమానం నీకు? తర్వాత 3వ పాయింట్, పర్పస్. అంటే ఎందుకు వచ్చింది ఇలా? కొన్ని రోజుల ముందు ఒకరి మరణం ద్వారా ఒక యవనస్తురాలు నాకు మెసేజ్ పెట్టింది. నేను చాలా ప్రేమించిన దేవుడు ఎందుకు తీసుకున్నాడు ఆ వ్యక్తి నన్ను అడుగుతుంది. నన్ను అడిగితే నేనేం చెప్పాను? నేను సృష్టికర్తనా? నేను ఆమెను తెచ్చినానా? ఆమెను తీసుకుపోయినానా? నన్ను ఎందుకు అడుగుతుంది? ఎందుకు నాకు ఇలా జరిగింది? నేను ప్రేమించిన వ్యక్తి ఎందుకు ఈ లోకం నుండి దాటిపోయాడు? ఎన్ని నెలలు నేను ప్రార్థన చేసిన, అయినా రోగం నుండి విడుదల కాలేదు. అందుకే నేను దేవునితో అలిగిన. దేవుని మీద కోపం నాకు. ఇక దేవుడు చెప్పింది నేను విన్నాను. అప్పుడు నేను, మీరు ఏమి వాక్యాలు నాకు పంపకండి అని కూడా చెప్పేది. చూడండి ధైర్యం. నేనేం వాక్యాలు కూడా పంపొద్దంటాను. ముందే చిరాకున్నా నేను. అప్పుడు ఆమెకు మంచిగా ఒక చురక పెట్టిన వాక్యం ద్వారా. నేను అన్నీ దేవుడు ఇచ్చినప్పుడు ఎందుకు ఇచ్చినావు అని అడిగినావా? ఇవన్నీ ఎందుకు నాకు అన్నవా? అన్నీ కావాలి, అన్నీ కావాలి. యోబు అంతటి భక్తుడు ఏమంటాడు? యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామము స్తుతింపబడును గాక. అట్లా నాలంతే. నువ్వు ఏం తెచ్చినావని, ఏం తీసుకుపోతావని, ఏది నీదని, నీకున్నవన్నీ కూడా ఆయన ఇచ్చినవే కదా. మరి నీకెందుకు ఇంత కలవరము? దుఃఖం వస్తుంది. చెట్టు మీద నుండి ఒక కొమ్మ దింపుతూనే చెట్టు ఏడుస్తుంది కదా. మరి మనిషి నుండి ఒక మనిషిని వేరు చేస్తే ఆ దుఃఖము పోయే దుఃఖమేనా? అట్టి గాయాన్ని దేవుడే కట్టాలి. హల్లెలూయా. అందుకే నేను ఈ థీమ్ ఏం పెట్టినానంటే, గాయపడిన హృదయాలకు దేవుని స్పర్శ. అంటే దేవుడు తాకినప్పుడు ఎట్టి గాయమైనా మానిపోతుంది. ఆయన గాయము చేయవాడు ఆయనే, గాయము కట్టువాడు ఆయన. ఇంకో మాట ఉంది కదా, గుండె చెదరిన వారిని ఆయన బాగు చేస్తాడంట. ఇంత మంచి వాగ్దానం అండి. నాకు వాగ్దానాలన్నీ ధ్యానిస్తే ఎట్లుంటుంది తెలుసా? ఎండలో ఉండొచ్చు, ఒక చల్లని చెట్టు, వేప చెట్టు, మర్రి చెట్టు, ఏ చెట్టు, పెద్ద విశాలమైన చెట్టు కింద కూర్చుంటే ఎంత హాయి అనిపిస్తుంది, అంత హాయి అనిపిస్తుంది. దేవుని మాటలు తేనె కంటేను, జుంటి తేనె ధారల కంటేను అతి మధురమైనది దేవుని మాట. అందుకే దేవుని మాటలు దివారాత్రం ధ్యానిస్తే నువ్వు స్ట్రాంగ్ అయిపోతావు అన్నమాట. యూ కెన్ ఫేస్ ఎనీ ఛాలెంజ్. నీ జీవితంలో వచ్చే సవాళ్ళన్నిటిని ఎదుర్కోవడానికి మరి దేవుని వాక్యం నీకు సరిపోయింది. సాతాను యొక్క తంత్రాలు, మంత్రాలు, చీకటి శక్తులు, సాతాను యొక్క క్రియలు ఎదుర్కోవడానికి నీ చేతిలో దేవుని వాక్యం అనే 2 అంచులు గల ఆత్మ ఖడ్గం ఇచ్చినాడు నీకు. అది చూస్తేనే సాతానుడు భయపడిపోతాడు. కాబట్టి ఇవన్నీ నీకు ధరింపజేసినాడు. నీకు ఆయన సన్నిధి ఇచ్చినాడు, రక్షణ ఇచ్చినాడు, పాపం నుండి నిన్ను విమోచించినాడు, యేసు రక్తం చేత కడిగినాడు. తిరిగి కడగబడిన పంది తిరిగి బురదలో బరినట్టు కుక్క తన వాంతికి తీరినాడు. ఒక రక్షింపబడిన స్త్రీ అంటే మామూలా నన్ను అడిగితే? ఇస్ ఇట్ ఎ స్మాల్ థింగ్ దట్ ఎ ఉమెన్ ఈజ్ ఎ సేవ్డ్ సోల్, సేవ్డ్ బై ద ప్రెషస్ బ్లడ్ ఆఫ్ జీసస్, రిడీమ్డ్ ఫ్రమ్ ద సేటన్. తర్వాత లీడింగ్ ఏ లైఫ్ యాక్సెప్టబుల్ అంటు గాడ్, దేవునికి అంగీకారమైన జీవితం జీవిస్తూ ఒక పరిశుద్ధ స్త్రీ యొక్క శక్తి ఇంతంతా కాదని నేను చెప్పగలను. దేవునికి స్తోత్రం. షీ కెన్ డూ ఎనీ గ్రేట్ వర్క్ ఫర్ ద లార్డ్. ఆమెకు దేవుడు మానవాతీతమైన శక్తిని ఇచ్చినాడండి. స్త్రీ కన్నిటిలో శక్తి ఉంది, స్త్రీ భక్తిలో శక్తి ఉంది, స్త్రీ ప్రార్థనలో శక్తి ఉంది, స్త్రీ ప్రేమలో శక్తి ఉంది, స్త్రీ ప్రకటించేదైతే ప్రకటించే పలుకుల్లో కూడా శక్తి ఉంది. దేవుడు స్త్రీని శక్తితో నింపినాడని నేను చెప్పగలను. పరిశుద్ధాత్మ బలంతో నింపబడిన స్త్రీ, పరిపూర్ణ జీవితం జీవించే స్త్రీ, ఆమెకు ప్రభు చాలినవాడు. కాబట్టి నీకు ఒక పర్పస్ ఉండాలి. అంటే దేవుడు ఎందు నిమిత్తము నీకు ఈ శ్రమల కొలిమి నుండి తీసుకొచ్చినాడు. అది దేవుని జ్ఞానాన్ని మనము అంచనా వేయలేం. అందుకే అంటున్నాడు, నేను నీ కొరకు ఉద్దేశించిన సంగతులు అవి హానికరమైనవి కావు, రాబో దినాల్లో అది నీకు మేలుకరమైనవి. ఇప్పుడు మరి నా మేనగోడలు ఆలిస్ గురించి నేను ఆలోచిస్తా. మా అన్న
పాస్టర్ అబ్రామ్ గారంటే మా కుటుంబంలో పరమ భక్తుడు అనమాట. దేవునితో అంటుకోనే ఉంటాడు. ఉదయం లేచి 3 గంటలు విజ్ఞాపన చేస్తాడు. ఎవరైనా రిక్వెస్ట్ 3 hours ఇంటర్సెషన్ చేస్తాడు. ఏంటన్నా నీ జీవితంలో ఇలాగొచ్చింది ఏంటి అని నేను అడుగుతాను. నా జీవితంలో ఏది వచ్చినా దేవుని సెలవుతోనే వస్తుంది జాయ్ అన్నాడు నాతోటి. ఇంత మంచి విశ్వాసం చూడండి. ఏడ్చినాడు, గుండె పగిలింది, అంతా ఒక ఎత్తు అయితే ఆయన విశ్వాసం ఎంత లోతుగా దేవునిలో నాటబడి ఉంది. మరి ఇది మేలైందా కీడైందా? నాకైతే అనిపిస్తుంది 100% మేలైంది ఆలిస్కు. ఎందుకంటే ఆయన చనిపోవడం, భర్త చనిపోవడం మేలని కాదు నేను అనేది. ఈ మరి ఆలిస్ను దేవుడు వందలాది ప్రజలకు ఆశీర్వాదకరంగా మార్చేసినాడు. హల్లెలూయా. రొట్టె విరిగి ఏడబడ్డది తెలుసా? నేతిలో పడ్డది. నేను ఎప్పుడు అనుకున్నాను యేసు ప్రభు 5 రొట్టెలు తీసుకొని మరి మనం ఇంటికి ఎవరు వచ్చినా కానీ మనం రొట్టె పర్ఫెక్ట్ షేప్లో ఉందని నేనైతే చూస్తాను. ఎవరికన్నా గెస్ట్కి ఇచ్చేటప్పుడు పర్ఫెక్ట్ రౌండ్ అన్న ఉండాలి, ట్రయాంగిల్ అన్న ఉండాలి, లేకుంటే స్క్వేర్. మరి యేసు ప్రభు చేతిలో రొట్టెలు 5 రాగానే ఏం చేసిండు? దాన్ని ప్రార్థన చేసిండు, కృతజ్ఞతాస్తుతులు చేసి ఏం చేసిండు? ఎందుకు విరిచినాడు మీరే చెప్పండి. సరే, బాధపడే స్త్రీలు, విరిగి నలిగిన హృదయం గల స్త్రీలు అందరూ ఎవరి చేతిలో రొట్టెలంట విరుస్తూ ఉన్నాడు అన్నమాట. విరుస్తూ ఉంటే నొప్పి కలుగుతుంది, బాధ కలుగుతుంది, కన్నీరు వస్తుంది. అయినా కానీ దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? వృద్ధి కలుగజేసి అనేకులకు ఆశీర్వాదకరంగా మారుస్తున్నాడు. ఎక్స్ప్రెషన్ ఆఫ్ హ్యూమిలిటీ. మరి రొట్టెనే ఎందుకు ఎంచుకున్నాడు ప్రభు? మరి ఇంకేదైనా ఎంచుకోవచ్చు కదా ఆహారం అంతమందికి ఇవ్వడానికి. ప్రభు చేతిలోకి వచ్చింది రొట్టెనే. రొట్టె అంటే ఒక రొట్టె తయారు కావాలంటే ఎంత ప్రాసెసింగ్ ఉంటుంది. ఊరికే రొట్టెలు తయారు కావదా? గోధుమలు తీసుకురావాలా, చాటలు చెరగాల, దాన్ని శుభ్రం చేయాలి, దాని తర్వాత దాన్ని గిర్నికి తీసుకుపోవాలి, ఆ గోధుమల షేప్ అంతా మారాలి, పొప్పడి కావాలి, పిండి మెత్తగా అయిందని ఇట్ట బట్టి చూస్తారు. మళ్ళీ ఏదైనా బరుకు ఉంటే మళ్ళీ జల్లెడతోటి ఏం చేస్తారు? జల్లెడ పడతారు, దాన్ని మెత్త పిండిని తీసి పీసుకుతారు. మా దగ్గర ఒక ముస్లిం సర్వెంట్ ఉండే, ఇక పీసుకుతుంది చూడు, కానీ పుల్కలు చేస్తుంది. అబ్బా ఇట్లా బొగ్గుమని వస్తుంది. అది ఆమె షీస్ వెరీ టాలెంటెడ్ ఇన్ మేకింగ్ పుల్కాస్. ఇక బట్టి పిసికి మా బండ నీటుకుంటుండే, అది సాగదీసి ఆ బండ మీద కొట్టేది. మళ్ళీ బండ మీద పటా కొట్టేది. మళ్ళీ అప్పుడే రొట్టెలు అవుతాయా? మళ్ళీ బేలంకార తీసి ఏం చేస్తుంది? బెలాయిస్తుంది బాగా. పోనీ అంతటితో అయిందా? మళ్ళీ పెంక వేడి కావాలి. పెంక వేడిపోయి టప్ అని వేస్తుంది. ఒక సైడ్ వేస్తుందా? మళ్ళీ ఏం చేస్తుంది? ఇంకో సైడ్ వేస్తుంది. అప్పుడు నాకు నేర్చుకున్న, ఓహో ఇది ప్రాసెసింగ్ రొట్టె అంటే. అది అప్పుడు ఏమవుతుంది? బెలూన్ లాగా ఊపుతుంది. ఎంత రుచికరం, మంచి వేడి కర్రీస్ తోటి ఇస్తే మేము యూస్ టు ఎంజాయ్ లైక్ ఎనీథింగ్. అది ఇంత ప్రాసెసింగ్ ఉంది చూడండి. ఆ రొట్టె అన్నప్పుడు రొట్టె వెనక ఎంత హిస్టరీ ఉంది కదా. నువ్వు కొనుక్కొచ్చిన గోధుమల నుండి ప్రాసెసింగ్ అది నీకు విలువైన ఆహారంగా మారిపోతుంది, శరీరానికి పౌష్టిక ఆహారం అయిపోతుంది. అంటే అలాగే యేసు ప్రభు ఎందుకు మర్చిపోయి, ఆయన ఎందుకు వేలాడిండు? ఆయన ఎందుకు ఇట్లా అడ్డగుట్ట కొట్టుకొని మరి పెద్ద శ్రీమంతుడు సృష్టికర్త ఇలా 3 మేకుల మీద వేలాడు? అన్యులు మనల్ని విక్రిస్తారు, ఓ గొప్ప దేవుడు అంట. కానీ శిలువ మీద మరొక భిక్షాన్లాగా వేలాడిండు కదా. 3 మేకుల మీద వేలాడిన మహానుభావుడు అంటాడు ఇంకొక ఆయన. అది వాళ్ళకి తెలియదు. ఇక ఈ లోక రీతిగా ఉన్న జ్ఞానము, పరలోక మర్మాన్ని అర్థము చేసుకోండి. ఇవి గోధుమలు చూసి నేర్చుకోండి. గోధుమలు తింటారా మీరు? గోధుమలకు ప్రాసెసింగ్ లేకుంటే అది తినడానికి ఏ విధంగా ఆహారంగా మారుతుంది? ఆహారంగా మారాలంటే ఇంత నేను చెప్పిన కదా కథ అంతా. మరొక వ్యక్తి ఈ లోకంలో మరి ఒక ప్రయోజనకరమైన వ్యక్తిగా మారాలంటే ఎంత ప్రాసెసింగ్ కావాలి. అందుకంటే ఇబ్బంది కొలిమిలో నువ్వు నన్ను ఏం చేసినావు? పుటము వేసినావు, నువ్వు పరీక్షించినావు. నువ్వు యోబంటాడు, నేను వెళ్ళే మార్గం ఆయనకు తెలియదు. పుటములో నన్ను స్వచ్ఛమైన బంగారంలాగా పుట్టం వేసి నన్ను వెలి తీసుకొస్తాడని అంటున్నాడు. కాబట్టి కష్టాలు వస్తాయి, అది దేవుని సంకల్పంతోనే వస్తుంది. గాడ్ హ్యాస్ ఏ స్పెషల్ డిజైన్ ఫర్ యూ. అంతేగాని దేవుడు ఎందుకు చేసినాడు, ఇది చేయకుంటే బాగుండేది. మనం ఎవరమండి దేవునికి జ్ఞానం చెప్పడానికి? ఆయన జ్ఞానం మనకు మితి లేదు కనుక మరి ఆయనకు ఒక పర్పస్ ఉంది, ఒక సంకల్పం నీ పట్ల ఉందని నువ్వు గమనించాలి. తర్వాత ప్రావిడెన్స్, ప్రొటెక్షన్.
దేవుడు ఏది చేసినా తన బిడ్డల కీడు కొరకు చేయడు. మనం ఆయనను ప్రేమిస్తున్నాము. ఆయనను ప్రేమించే వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి ప్రతిదీ కూడా మేలు కొరకే సమకూడి జరుగుతుంది. గాడ్ డస్ ఎవ్రీథింగ్ ఫర్ గుడ్. ఇప్పుడు నీ బిడ్డలకు నువ్వు ఉదయం లేచినప్పటి నుండి ఏం చేయాలని కోరుతావు? నీ బిడ్డలు కీడు చేయాలని కోరుతావు, మేలు చేయాలని కోరుతావు? నీ మదంతా, నీ గుండె అంతా నా బిడ్డలకు మేలు కాదు, నా ద్వారా మేలు కావాలి, మంచిగా వండాలి, మంచి బట్టలు వేసుకోవాలి, చక్కగా చదువుకోవాలి, ఎంత కష్టమైన నా బిడ్డల కొరకు నేను బతుకుతాను అంటావు కదా. మరి దేవునికి ఎంత ప్రేమ! ఆయన ప్రేమ యొక్క లోతు కానీ, వెడల్పు కానీ, ఎత్తు కానీ, పొడుగు కానీ కొలవలేమంటాం మనం. ఎఫెసీ 3:20 వి కెనాట్ ఈవెన్ మెజర్ ద లవ్ ఆఫ్ గాడ్. అంత ప్రేమ గల దేవుడు నీకే కీడు చేయడు, నీకే కీడు తగలదు. నీకు 6 గాయాలైనా కడతాడు, 7 గాయాలైనా కడతాడు. ఆయన గాయం కట్టువాడు. గుండె చెదరిన వాడిని బాగు చేసి వారి గాయములు ఏం చేస్తాడట? కడతాడు. అందుకే ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు, మనం ఇష్టపడిన వ్యక్తి ఈ లోకం దాటిపోయినప్పుడు బాధపడతాము, సహజమే, కన్నీళ్లు గారుస్తాము, సహజమే. కానీ నిత్యం దుఃఖిస్తూ ఉండకూడదు. అన్యజనుల వలె, పోగొట్టుకున్న వ్యక్తుల కొరకు నిరీక్షణ లేని ఇతరుల వలె మనము ఏడవద్దంట, దుఃఖపడొద్దంట. మనకు ఒక నిరీక్షణ ఉంది. పునరుద్ధారణైన ప్రభు యందు మనం విశ్వసిస్తున్నాం కాబట్టి తప్పకుండా మనం పోగొట్టుకున్న వారిని కలుసుకుంటామనే గొప్ప నిరీక్షణ ఉండాలి. ప్రొటెక్షన్. భర్త అంటే నిర్వచనం ఏంటి? భార్యను, బిడ్డలను భరించు. మీసాలు ఉంటే భర్త అవుతాడా? పిల్లికి లేదా? రొయ్యకు కూడా ఉన్నది మీసాలు. ఆడు భార్యను, బిడ్డలను భరించేవాడే భర్త అంటారు. వాడు భరించాడు, కొడతాడు, తిడతాడు. మరి ఇప్పుడు అందుకే స్త్రీలు ఇట్లా తయారైనరు. స్త్రీలు ఇట్లా ఇప్పుడు ఏం స్త్రీలు చిన్నోళ్ళు కాదు. ఇప్పుడు స్త్రీలు అంటే పురుషులు గడగడగడ అనుకున్నారు. నాయన దీంతో ఎట్ట కాపురం చేయాలో తెలియదు, ఇది సంపుతుందో తెలియదు, ముక్కలు చేసి కుండలో ఉడకబెడుతుందో తెలియదు, ఉడకబెట్టినాక మిక్సీలు వేసి మెత్తగా చేస్తుందంట, అది తీసి నీళ్ళల్లో పడేస్తుందంట. చేసి ఇలాంటి మాటలు కూడా మనం మాట్లాడొద్దు అనిపిస్తుంది నాకు. అంటే అంత బరి తెగించిన స్త్రీలు అయిపోయినారు, అంతగా శ్రమ పెట్టినారు, వాళ్ళంతా వైరాగ్యంగా తయారైనారు. కనుక అలాంటి పద్ధతి దేవుని బిడ్డలది కాదని చెప్పండి గట్టిగా. కాదు. ప్రేమ అన్నిటినీ సహించు. ప్రేమ యొక్క నిర్వచనం ఎక్కడుంది? ఒకసారి జ్ఞాపకం చేస్తాను. ప్రేమ, దేవుని ప్రేమ ఎలాంటిది? 1 కొరింథీ 13:4. ప్రేమ దీర్ఘకాలం సహించు. దీర్ఘకాలం సహిస్తుందంట. సహనం అన్ని సుగుణాలకు తల్లి. ప్రేమ దీర్ఘకాలం సహించును, దయ చూపించును. ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, సత్ప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనస్సులో ఉంచుకోనదు. హల్లెలూయా. ఇలాంటి వాక్య భాగాలు వచ్చినప్పుడు కంఠపాఠం నేర్చుకోవాలి. ఈ వాక్యం నిన్ను కాపాడుతుంది. ఈ వాక్యము నిన్ను భద్రపరిచి నీ ప్రవర్తన కాసుకుంటున్నావు అన్నమాట. ఇట్ కమ్స్ ఇన్ ద వే అండ్ స్టాప్స్ ఎవ్రీ డేంజర్ ఇన్ యువర్ లైఫ్. కాబట్టి దేవుని వాక్యాన్ని నేను ఒకసారి ప్రసంగం చేసినాను, పోయిన వారం అనుకుంటా. దయను సత్యము నీ కంఠమునకు హారంగా ధరించు. భర్త ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నాను, లేని వాళ్ళని గురించి కూడా చెప్తున్నాము. ఇక్కడ విడవబడిన దాని బాధ ఇంతంత కాదు. నేను ఒక్కటి మీకు చెప్పగలను. యెషయా 54:1 దేవుని ప్రత్యేకమైన కనికరం, జాలి, ప్రేమ ఇట్టి స్త్రీలకు, బాధపడే స్త్రీల పైన ఆయన దృష్టి ఉంది. ఆయన వారిని ఆదుకుంటాడు, వారి మొరలు వింటాడు. నేను అనుకుంటా దేవుని సన్నిధిలో వెళ్ళే ప్రార్థనలకు ఫస్ట్ ప్రయారిటీ విధవరాళ్ళకి ఇస్తాడని నాకు తెలుసు, దిక్కులేని వాళ్ళకి ఇస్తాడని నాకు తెలుసు. విడవబడి మరి విధవరాళ్ళు, విధవబడిన వారు, కుటుంబాల్లో శాంతి సమాధానం లేని స్త్రీలకే టాప్ ప్రయారిటీ ఉంటుంది. కొన్ని పెండింగ్ పేపర్స్ ఉంటే టాప్ ప్రయారిటీ అని రాస్తారు కొన్ని ఫైల్స్ మీద. టాప్ ప్రయారిటీ అంటే అన్నిటికంటే ముందు వారి ప్రార్థనలకు దేవుడు చెవిగా ఆలకిస్తాడు. ఎందుకంటే విరిగి నలిగిన హృదయానికి ఆయన సమీపంగా ఉంటాడు. ఆయన ఏ బలి కోరడం లేదట, నరబలి ఆయన అసలే కోరాడు. ఆయన కోరేది నీ విరిగిన మనస్సు అని వాక్యంలో ఉంది. 51:16 ఇలాగుంది, నీవు బలిని కోరువాడో కావు, కోరిన ఎడలు నేను అర్పించదును,
దహన బలి నీకు ఇష్టమైనది కాదు. మరి ఏ బలి ఇష్టం? విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. అలక్ష్యం చేయండి. ఎందుకు నేను టాప్ ప్రయారిటీ ఇస్తానంటే వీళ్ళు ఏడుస్తారు. కన్నీటి ప్రార్థనకున్న శక్తి మరి ఏ ప్రార్థనకు లేదు. కన్నీటి ప్రార్థన భూమిని కంపింపజేస్తుంది. ఒకరోజు నేను బ్యాంకు పోవాలా, మినిస్ట్రీ చేయాలా, అది చేయాలా, ఇది చేయాలా. నన్ను అందరూ అష్టలక్ష్మి అనేది, 8 చేతులు 2 కాదు 8 ఉన్నాయి అనేది, అది ఇది ఇది అన్నీ చేసేసి పరిగెత్తాను మన బ్యాంక్. చెరిలప్పుడు చిన్న బిడ్డ 6 నెలల పాప, ఆమె గడ్డ సాప మీద వండబెట్టి మంచి వంటకం వండుతుంది. తొందర టిఫిన్లు కట్టాలి, అది కట్టాలి. ఆమె కెమ్మని కేక పెట్టింది, ఏడుస్తుంది. నేను ఇంకా వండుకుంటుంటాను స్టైల్గా. ఆ గంట అడబడేసిన, స్టవ్ ఆఫ్ చేసిన, పారిగెత్తుకొని పోయి నా బిడ్డను ఎత్తుకొని అది ఏమైంది, ఏమన్నా కుట్టిందా, ఏమైంది, ఇంత ఏడుస్తుంది అది భుజం మీద వేసుకొని ఆమె లాలించి, ఆమె 7 పాపేదాకా ఆమె వదిలేనే. అంతకంటే ప్రేమ గలవాడు మన పరలోకపు తండ్రి. హల్లెలూయా. సచ్ ఏ లవింగ్ గాడ్. నువ్వు స్త్రీవైనా పురుషుడైనా, నువ్వు బాధలో ఉంటే, భయాల్లో ఉంటే, ఆందోళనలో ఉంటే, క్రై అంటు గాడ్. అందుకే ఆ మాట, మొరపెట్టు వారికి, నిజముగా మొరపెట్టు వారికి ఆయన సమీపంగా ఉంటాడు. ఎక్కడుంది ఆ మాట? అంటే మనం అలా కన్నీళ్లు గార్చేటప్పుడు దేవుడు ఆకాశం వంచేస్తాడంట. గగనము చీల్చుకొని దిగి వచ్చేదవు కాక. ఎక్కడుంది అది? గగనము చీల్చుకొని నీవు దిగి వచ్చేదవు కాక. ఆయన దిగగానే ఏమవుతుందంట తెలుసా? గచ్చపొదలన్నీ అగ్నికి ఆహుతి అయినట్టు కాలిపోతుందంట. ప్రతిదినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9550504718, 9030757571. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వేడంగ
ప్రభుకీయను క్రైస్తవా. వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. నీ ధనము